ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ జల సౌధాలో సమావేశం ఉండనుంది. ఈ కృష్ణా నీటి వాటాలపై కేఆర్ఎంబీ కీలక సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నారు. కృష్ణా జలాల నుంచి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించుకు వెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వాయిదా కోరుతూ ఏపీ ఈఎన్సీ లేఖ రాయడంతో గత శుక్రవారం జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది. కీలక అంశాలు చర్చించి కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకోనుంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కృష్ణా యాజమాన్య బోర్డు కీలక సమావేశం కానుంది. ఇక ఈ నేపథ్యంలో అటు ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కృష్ణా జలాల వాటా వినియోగంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రైట్ భాగ్యశ్రీ, ఇవాళ మధ్యాహ్నం 3:30 ఎర్రమంజిల్లోని జలసౌదాలో కేఆర్ఎంబీ చైర్మన్ జైన్ అధ్యక్షతన ఈ యొక్క కేఆర్ఎంబీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. అయితే ఇరు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ కేటాయింపుల కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని కృష్ణానదిలోని నీటిని తరలించుకు వెళ్తా ఉంది అనేటటువంటి ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేపథ్యంలో దాంతో పాటుగానే తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటికే కేంద్రానికి అలాగే కేఆర్ఎంబీ బోర్డుకు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మొన్నటి శుక్రవారం జరగాల్సినటువంటి ఈ అత్యవసర కీలక సమావేశం కూడా ఏపీ ఈఎన్సీ వాయిదా వేయాలంటూ లేఖ రాసిన నేపథ్యంలో దాన్ని ఇవాళకి వాయిదా వేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క కీలక సమావేశం జరగనుంది. ప్రధానంగా అక్రమంగా శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక నీటిని వాటాలకు మించి నీటిని అక్రమంగా తరలించి వెళ్తున్నారనేటటువంటి ఫిర్యాదుతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా అటు కేఆర్ఎంబీ బోర్డుకు సబ్మిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. వాదనలు కూడా వినిపించేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగానే ఇప్పటి వరకు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటిని ఎవరు ఎంత స్థాయిలో పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు అనేది స్పష్టత లేదు. దానికి సంబంధించి కూడా రోజుకు దాదాపు 10,000 క్యూసెక్ల నీటిని ఆంధ్రప్రదేశ్ వినియోగిస్తుంది అనేటటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాదాపు 35 ఏరియాల్లో కూడా టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఎంత నీటిని ఎన్ని క్యూసెక్ల నీటిని ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది అనేది కూడా స్పష్టత వస్తుంది అనే దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు కేఆర్ఎంబీకి చేసిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశంలో చర్చకు రానున్నాయి. పూర్తి స్థాయిలో ఈ సమావేశ అనంతరం కూడా కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. భాగ్య. రైట్, థ్యాంక్ యూ రాజు.